అందరికి వెళ్ళిపోతుంది అన్న, మీరు మాట్లాడేది కూడా అందరు వింటున్నారు, అందరికి వెళ్ళిపోతుంది. నువ్వు కూడా వినొచ్చు, నీ కూడా వెళ్ళిపోతుంది అన్న. చెప్పండి. ఇప్పుడు ఈ రోజు ఏ విషయం గురించి అయితే అజయ్ బాబుని పోలీసు వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్లారో, అంటే ఆయన మతాలను రెచ్చగొడుతున్నాడు అని, ఆయన కుల మతాలను రెచ్చగొడుతున్నాడు అనే విషయం మీద పోలీసులు తీసుకెళ్లారు. అవునా అన్న? అవును అవును. కానీ ఆయన ఎందుకు రెచ్చగొట్టాడన్నా, ఎవరిని రెచ్చగొట్టాడన్నా? అంటే పబ్లిక్ ని రెచ్చగొట్టి రోడ్ల మీదకి తెప్పించి గవర్నమెంట్ ప్రాపర్టీని పగలగొట్టండి, మీరు విధ్వంసాలు చేయండి, మీరు గవర్నమెంట్ ఆస్తుల్ని ఇది చేయండి, పబ్లిక్ రోడ్డు మీద వచ్చేయండి అని ఏమన్నా ఆయన అన్నాడండి? ఆయన అన్నది ఏది? ఒక పిలుపు ఇచ్చారు. క్రిస్టియన్స్ అందరూ ఏకం అవ్వాలి, కలిసి కట్టుగా పోరాడదాం, న్యాయం జరగాలి అని మాత్రమే ఆయన అడిగాడు. నా ఫస్ట్ పాయింట్ అన్న. దీని ఇక్కడ ఎక్కడుందన్న క్రిస్టియన్స్ రెచ్చగొట్టినట్టు కానీ, మతాలను రెచ్చగొట్టినట్టు కానీ? ఇది మొదటి పాయింట్ అన్న. రెండో పాయింట్, నేను ఒప్పుకుంటానన్నా, ప్రవీణ్ పగడాల్ గారు గాని ఈయన గాని ఒక హిందుత్వం మీద వీళ్ళు నోరు జారారు, వీళ్ళు నోరు మాట్లాడారు, వీళ్ళది తప్పే. మరి ఎదుటి వాళ్ళదేమైందన్నా? వాళ్ళదేమైందన్నా? ఒక చిన్న మాట అన్న, ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు సీత విషయము, రాముని విషయంలో ఏదో నోరు జారారు, మహా చెడ్డగా మాట్లాడాడని వీళ్ళందరూ అంటున్నారు. మరి అదే వీళ్ళది వాళ్ళ బుక్ లో ఉన్నది మేము మాట్లాడాము, మా స్వతహాగా మేము మాట్లాడలేదని వీరు అన్నారు. అది తప్పే అనుకుందామన్నా. కానీ ఎదుటి వ్యక్తులు అంత నీచంగా ఘోరంగా ఒక జీసస్ ని ఇష్టానుసారం మాట్లాడటం గాని, వాళ్ళ అమ్మని ప్రాస్టిట్యూట్ అనడం గాని, క్రిస్టియన్ కమ్యూనిటీనే గొర్రెలు అనడం గాని, ఇప్పుడు ఇవన్నీ బహిర్గతంగా ఛానళ్ళు ఇప్పటికీ స్టిల్ ఇంకా యూట్యూబ్ లో మాట్లాడుతున్నారే. మరి ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు, ఇంతమంది మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు రీసెంట్ గా పాస్టర్ అజయ్ బాబు గారు ఏం చేశారు? ఖమ్మంలో కేసు పెట్టారు, ఎఫ్ఐఆర్ అయింది అంటున్నారు. మరి 5 మందిని వీళ్ళు అరెస్ట్ చేశారా? చేయలేదు. ఆయన అటెంప్ట్ మర్డర్ కింద పాప ఆయనకు ప్రాణహాని ఉందని పెట్టిండు, ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. మరి ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదన్నా? అవును. మరి ఇప్పుడు వరకు ఇంకా స్టిల్ ఇప్పటికీ యూట్యూబ్ లో పెట్టి మాట్లాడుతున్నారు కదా. అవును. హిందుత్వం సనాతన ధర్మం ఏంటి, సనాతన ధర్మం గురించి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా. వీళ్ళందరూ క్రిస్టియన్స్ మీద ఇంత నీచంగా మాట్లాడుతున్నప్పుడు మరి వీళ్ళు పోలీసులు ఏమైందన్నా, న్యాయం ఏమైందన్నా, చట్టం ఏమైందన్నా? కళ్ళకు పట్టినట్టుగా కనపడుతుందే. ఇంకా ఒక అడుగు ముందుకేసి అన్నా, తప్పుగా అనుకోవద్దని మీడియాకి అందరికీ నేను, ప్రతి ఒక్క మీడియా ఛానళ్లకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అన్నా ఉన్నది ఉన్నట్టు చూపెట్టండి. అది అజయ్ గారు కావచ్చు, ప్రవీణ్ పగడాల గారు కావచ్చు, లేదా వేరే ఎవరైనా కావచ్చు. కొన్ని ఛానళ్ళు అన్నా, కొన్ని ఛానళ్ళు నేను పర్టికులర్ గా పేరు కూడా ఎత్తి చెప్తున్నాను, ఏమి ఇబ్బంది లేదు. TV5 మూర్తి గారు, ఆయన పర్టికులర్ గా మీకే అర్థమైపోతుంది చూసి. అవునన్నా వాళ్ళు మాట్లాడిందే కదా చెప్పడం. టీడీపీ ఆయన సంఖ నాకుతున్నాడు, టీడీపీ సంఖ నాకుతున్నాడు. ఇప్పుడు నేను పబ్లిక్ అన్నా, నేను ఎక్కడో నేను బతుకుదెరువు కోసం బెంగళూరులో ఉన్నా. నేను ఏ పొలిటికల్ పార్టీకి చెందిన వాడిని కాదు. నేను అసలు ఓటు వేయడానికి కూడా నేను ఏపీకి రాను. ఇప్పుడు నేను ఏ పొలిటికల్ పార్టీ అని నేను టీడీపీకి, TV5 నేను మాట్లాడుతున్నా. ఆయన మాట్లాడేది వింటుంటే వన్ వే అన్నా, వన్ వే. వైఎస్ఆర్సీపీ అంటాడు, పొలిటికల్ అంటాడు, అవి అంటాడు, ఇవి అంటాడు. అరే న్యాయం చేయండి అని పాస్టర్లు అడుగుతున్నారే తప్ప మీరందరూ వచ్చేసేయండి రోడ్ల మీద అన్న. ఇదే విషయమే నేను ఒక చిన్న మాట అన్నా, ఇదే ఒక పంతుల్ని గాని, ఒక బాబాని గాని జరిగింది అంటే ఇన్ని రోజుల వరకు రెచ్చగొట్టకుండా శాంతియుతంగా వీళ్ళు పోయిందురా? మనలకు అర్థం కావాలి. గవర్నమెంట్ ఊరుకునిందురా? అవును. ఇప్పుడు ఈ రోజు అజయ్ బాబు గారు పోరాడుతున్నారు, ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడిన తర్వాత నెక్స్ట్ ఇంకొక అభినయ్ పాస్టర్ ఉన్నాడు. ఒకరినొకరు తీసుకొని వెళ్ళిపోతారా అన్న? క్రిస్టియన్స్, దళితులకు ఇక్కడ న్యాయం లేదా అన్న? దీనికి నేను చెప్పదలుచుకున్నది ఇంకొక ఉదాహరణ చెప్పదలుచుకున్నాను అన్న. ఫైనల్ చెప్పండి అన్న, మీ కన్క్లూజన్. ఫైనల్ గా ఒకటే, నేను ఏ హిందుత్వానికి వ్యతిరేకిని కాదు. ఎందుకంటే ఇక్కడ నేను కూడా భారతీయునే, ఒకప్పుడు నా పూర్వీకులు కూడా హిందువులే, నాకు కూడా హిందూ ధర్మం మీద నాకు నమ్మకం ఉంది అన్న. కానీ ఒకటి అన్న, కేవలము కొంతమంది వాళ్ళ సెల్ఫ్, వాళ్ళ రేటింగ్ కోసం కావచ్చు, వాళ్ళ పొలిటికల్ డ్రామా కోసం కావచ్చు, వాళ్ళు హిందుత్వం అనే పేరు, సనాతన ధర్మం అనే పేరుతో ఎదుటి క్రిస్టియన్స్ ని ఒకటి రెచ్చగొడుతున్నారు. వీళ్ళని రెచ్చగొట్టి వీళ్ళను రోడ్ల మీదకి రప్పించి వీళ్ళతోటి తప్పు చేయించాలా అనేది ఒకటి కాన్సెప్ట్.
లేదు, రెండోది పూర్తిగా క్రిస్టియన్స్ అనేది ఉండనీయకుండా చేయాలని చెప్పి కరుణాకర్ అనేటువంటి వ్యక్తి ఓపెన్ గానే చెప్పేశాడు. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగాలన్నా వీళ్ళ మెయిన్ మోటో అది. ఎస్ థ్యాంక్ యూ అన్న. వాళ్ళకి అర్థం కావాలన్నా మీరు మాట్లాడుతుంది అందరికీ అర్థమవుతుంది. దయచేసి మీరు మాట్లాడిన వీడియోని కూడా షేర్ చేయండి అన్న, ఎందుకంటే మీరు చెప్తుంది స్పష్టంగా ఉంది. అందరు కూడా అదే ఉన్నారు, కానీ ఇప్పుడు మీలా కూడా మాట్లాడాలన్నా కూడా మాట్లాడిన పరిస్థితులు ఉన్నారన్న. దయచేసి అయితే నేను ఒక పబ్లిక్ నన్నా, ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారేమో చేయమని చెప్పండి. నేను ఏం తప్పు మాట్లాడాను? ఇలా ప్రతి ఒక్కరు పబ్లిక్ వాళ్ళకి తెలియాలన్నా, పబ్లిక్ తెలియాలి, వాళ్ళు వచ్చి మాట్లాడాలి. ఇప్పుడు మేమేమి హింస చేయమని మేము అడగడం లేదు కదా, మాకు న్యాయం జరగాలని అడుగుతున్నాము. కోసం పోరాడేటువంటి వ్యక్తుల్ని కూడా తీసుకుపోయి జైల్లో వేస్తుంటే దానికి కూడా నోరెత్తకూడదు అన్నా మేము. అవునన్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ కృష్ణ అన్న, థ్యాంక్ యూ అన్న. ఇంకొక విషయం చెప్తున్నానన్న, ఈ మాట దయచేసి పబ్లిక్ ప్రతి ఒక్కరూ వినాలి అన్న. పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో కాషాయం కట్టేసుకొని సనాతన ధర్మము, నేను సనాతన ధర్మాన్ని కాపాడేదానికి వచ్చినాను అని మీరు రెచ్చగొట్టి మాట్లాడటం వల్ల మిమ్మల్ని చూసి మీ అభిమానులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని చూసి అభిమానులే కాకుండా మిగిలిన వాళ్ళు కూడా ఈ సనాతన ధర్మం అనేది అది దాని గురించి తెలియకపోయినా, నేను హిందువుడు కాబట్టి అది సనాతన ధర్మం అని చెప్పి పైన ఉన్నటువంటి వ్యక్తి, పేరున్నటువంటి వ్యక్తులు మీరే అట్లా చేస్తే కింద ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా చేయాలా? కాబట్టి పైన మీరున్నటువంటి వ్యక్తులు మీరు మాట్లాడే విధానము చూసి మాట్లాడండి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు మీరు మాట్లాడొద్దండి. మీరు కరెక్ట్ గా ఉన్నారంటే సిస్టమ్ కూడా కరెక్ట్ గా ఉంటుంది. అన్న థ్యాంక్ యూ అన్న. దయచేసి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దయచేసి మీరు కూడా షేర్ చేయండి అన్న, వీడియో షేర్ చేయండి. మీరు చూపిస్తున్నటువంటి విధానము, మీరు ఫైట్ చేస్తున్నటువంటిది అన్న, మీది ఛానల్ నేను ఒక 3-4 days నుంచి చూస్తున్నాను. నాకు చాలా బాగా నచ్చే నేను మీకు కాల్ చేశాను. థ్యాంక్ యూ పెద్దన్న, థ్యాంక్ యూ. ఇంకా ఎత్తుకు ఎదగాలని ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. హలో సార్, చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? చెప్పండి. బెంగళూరు సార్, చెప్పండి సార్. ఇందాక ఒక సోదరుడు బెంగళూరు నుంచి మాట్లాడుతూ అరెస్ట్ చేసినప్పుడు చెప్పండి అతన్ని ఎందుకు అన్నారు కదా. ఇప్పుడు అజయ్ బాబు మీద కేసు పెట్టింది ఎవరు? ఒక క్రిస్టియన్, ఒక పాస్టర్. అవునా కదా? అవును. ఎందుకు పెట్టాడంటే హిందూ దేవుల్ని కించపరుస్తూ మాట్లాడి వాళ్ళని రెచ్చగొట్టడంతో వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, ఇలాంటి వాళ్ళని శిక్షించాలి అనేసి కదా కంప్లైంట్ పెట్టాడు. ఇప్పుడు అజయ్ బాబు కూడా కంప్లైంట్ ఇచ్చాడు. 5 కంప్లైంట్ ఇచ్చాడు అని కంప్లైంట్ కదా. మరి వారికి ప్రూఫ్స్ ఉండాలి కదా, అరెస్ట్ చేయాలంట వాళ్ళని. అజయ్ బాబుని అరెస్ట్ చేసేందుకు ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేశారు, వీడియోస్ ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేశారు. ఇప్పుడు అజయ్ బాబు కంప్లైంట్ ఇచ్చాడు కదా, వాళ్ళు ఇతనికి ఆధారం ఉండాలి కదా. ఇప్పుడు నేను కూడా చేస్తా, వీళ్ళు నాకు ఆపద ఉండేసి నేను కూడా కంప్లైంట్ ఇచ్చేస్తా. కానీ ఆధారం ఉండాలి కదా, ఆధారం ఉంటే వల్ల ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుంటారు. ఓకే, నువ్వు ఆధారం ఇవ్వకుండా నేను ఎఫ్ఐఆర్ బుక్ చేశాను, ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇంతవరకు చూపించలేదు. సో నేను ఎఫ్ఐఆర్ పెట్టాను కాబట్టి అరెస్ట్ చేసేయాలంటే కానీ అది చేయరు కదా. అలా ప్రూఫ్స్ ఉంటే అరెస్ట్ చేస్తారు. మీరు అభివృద్ధులేసి నేను కంప్లైంట్ ఇచ్చాను అరెస్ట్ చేస్తానంటే అది కరెక్ట్ కాదు కదా. అదే అజయ్ బాబుని ఎందుకు అరెస్ట్ చేశారంటే అతని మీద అన్న. ఇంకోటి, రాధా మనోహర్ అనే వ్యక్తి బహిరంగ బైబుల్ ఇష్టానుసారంగా మాట్లాడినా, మరి ఆయనను వాళ్ళు రెచ్చగొట్టడంతో వీళ్ళు మాట్లాడి తప్పలేదు కదా. చాలా మంది అంటూ ఉంటారు. ఇప్పుడు ఏదైతే క్రైస్తవ పాస్టర్ అన్న, ఒకటి క్రైస్తవ పాస్టర్ ఉన్నాడు, క్రైస్తవ పాస్టర్ క్రైస్తవ పాస్టర్ ఎవరైతే పెట్టిల్లో ఆయన మనోభావాలు దెబ్బతినలేదు, ఆయన వెనకుండి నడిపించలేదు. అదే బైబుల్ను పట్టుకొని అనుసరించాల్సిన వ్యక్తులు బైబుల్ని అవమానిస్తే, రాధా మనోహర్ అనేటువంటి వ్యక్తి ఇష్టానుసారంగా బైబిల్ గురించి అబ్యూజ్గా మాట్లాడుతుంటే
ఎవరికి పుట్టిండో జీసస్, మరియమ్మ ఎవరికి పుట్టిందో అని గట్లా మాట్లాడుతుంటే ఎవరైనా క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి బిడ్డలు కానీ లేకపోతే మనుషులని చెప్పుకునే వాళ్ళు కానీ వాళ్ళు ఎట్లా వాళ్ళ మనోభావాలు దెబ్బతినాయా? ఆ పాస్టర్ వెనక ఎవరు నడిపించారు అండి? మనోభావాలు అనేది మీకు మాత్రమే ఉంటాయా? అజయ్ బాబు ఏమన్నాడు? అజయ్ బాబు అని కాదు, నేను అజయ్ బాబు విషయంలో కాదు, నేను అందరి విషయాలు చెప్తున్నాను. అజయ్ బాబు విషయంలో కాదు, అందరి విషయాలు చెప్తున్నాను. నేను అదే అంటున్నా, అందరి విషయంలోనే అంటున్నా. అజయ్ బాబు మాట్లాడిన దానికి ప్రూఫ్స్ ఉన్నాయి. సేమ్ టైము నేను కాబట్టి ఇతనికి ఏదైనా వస్తుందేమో, ఎవరైనా అటాక్ చేస్తారేమో అనిపిస్తే అన్నా ఇప్పుడు ఆయన కాంప్లైంట్ ఇచ్చిన అజయ్ బాబు కాంప్లైంట్ ఇచ్చిన దాంట్లో స్పష్టంగా చెప్పిళ్ళు, వాళ్ళు ఆయన పేరు మెన్షన్ చేసి చెప్పిళ్ళు కాబట్టి వాళ్ళతో నాకు థ్రెట్ ఉంది అని. అరే బాయ్, నేను కూడా నీ మీద నీ నుంచి నాకు ప్రాణ అపాయం ఉందని నేను కూడా కంప్లైంట్ ఇచ్చేస్తా. ఏముంటుంది ఉంటుందంటే దాన్ని కదా నిన్ను బెదిరించిందో లేకుంటే నీ గురించి నేను మాట్లాడిందో ఏదైనా ప్రూఫ్ చూపించాలి కదా. ఏది కాకుండా ఏదో రాజేష్ మహేసేన నా పేరు చెప్పాడు కాబట్టి ఇలా థ్రెట్ ఇస్తున్నారంటే కానీ అది కరెక్ట్ కాదు కదా. ప్రూఫ్ చూపించాలి కదా నువ్వు. బ్రదర్ సరే, నీ ఫోన్ నాకు కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది, కొద్దిగా కనబడుతుంది, కొద్దిగా మంచిగా వినబడుతుంది, కొన్ని వినబడట్లేదు, కొన్ని వర్డ్స్ అర్థం కావట్లేదు. నువ్వు ఏం చెప్పాలనుకుంటో అది చెప్పేసే ఫైనల్గా. ఇక ఇప్పుడు నువ్వు నాకు అది స్పష్టంగా మీ వాయిస్ వినొస్తలేదు బ్రదర్. నేను లైవ్లో మాట్లాడుతున్నాను, మీరు స్పష్టంగా మీ వాయిస్ వినొస్తలేదు. చెప్పండి మీ డౌట్.